అందరికీ నమస్కారం. సాధారణంగా పన్నులు తగ్గిస్తే ఏమవుతుంది? ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది కదా. కాని ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అయింది. పన్ను రేట్లు తగ్గాయి, కాని ప్రభుత్వానికొచ్చే ఆదాయం మాత్రం పెరిగింది. వింటానికే వింతగా ఉంది కదూ. సరే, ఈరోజు ఈ అసాధారణ ఆర్థిక పజిల్ వెనుకున్న రహస్యమేంటో తెలుసుకుందాం. అదేంటి, పన్ను రేట్లు తగ్గుతే ప్రభుత్వానికొచ్చే డబ్బులు ఎలా పెరుగుతాయి? ఇది ఎకనామిక్స్లో మనం చదువుకున్న బేసిక్ రూల్కే రివర్స్లో ఉంది. ఇది ఏదో మాయ కాదు, దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. ఆ ప్లానేంటో చూద్దాం రండి. ఓకే, ముందుగా ఈ పజిల్ను అర్థం చేసుకోవాలంటే అసలు ప్రభుత్వం ఏం చేసింది, దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూడాలి. ఇదేదో థియరీ కాదు, వాస్తవ గణాంకాలతో నిరూపితమైన ఒక సక్సెస్ స్టోరీ. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రభుత్వం ఏం చేసిందంటే ఫార్మా, సిమెంట్, ఇన్సూరెన్స్ లాంటి పెద్ద పెద్ద రంగాలపై జీఎస్టీ రేట్లను తగ్గించేసింది. లాజిక్ ప్రకారం చూస్తే ప్రభుత్వానికొచ్చే డబ్బులు పడిపోవాలి. కానీ ఇక్కడ జరిగిందే వేరు. ఆశ్చర్యంగా రాష్ట్ర నికర జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఇది ఎలా సాధ్యపడింది? మాటలు కాదు, లెక్కలు చూద్దాం. అప్పుడు మనకే క్లారిటీ వస్తుంది. ఈ నంబర్స్ చూస్తే ఈ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో మనకే అర్థమవుతుంది. ఉదాహరణకి గత అక్టోబర్ నెలనే తీసుకోండి. ఏకంగా 3021 కోట్ల రూపాయలు నికర జీఎస్టీ వసూలైంది. ఒక్క నెలలో 3000 కోట్లకు పైగా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక పెద్ద నెంబర్ మాత్రమే కాదు. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 8.77% గ్రోత్. ఒక్క నెలలో ఇంత పెరుగుదల అంటే మామూలు విషయం కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2017లో జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి అక్టోబర్ నెలలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు రావడం ఇది రెండోసారి. అంటే ఇదేదో అనుకోకుండా వచ్చింది కాదు, ఒక పద్ధతి ప్రకారం సాధించిన విజయం అన్నమాట. సరే, మనం మొదట్లో అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. పన్నులు తగ్గినా ఆదాయం ఎలా పెరిగింది? ఈ మ్యాజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ పేరే జీఎస్టీ 2.0. అసలు ఈ జీఎస్టీ 2.0 అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే పన్ను రేట్లు పెంచి జనాలను ఇబ్బంది పెట్టడం పాత స్టైల్. దాని బదులు టెక్నాలజీని వాడి పన్ను ఎగ్గొట్టేవాళ్లని పట్టుకోవడం ఇదే కొత్త స్టైల్. అంటే కొత్తగా డబ్బులు వసూలు చేయటం కంటే పోతున్న డబ్బుని ఆపడంపై ఫోకస్ పెట్టారన్నమాట. ఈ సక్సెస్ వెనుక 3 ముఖ్యమైన కారణాలున్నాయి. 1. పన్నులు సరిగ్గా టైంకి కట్టేలా చూడటం. 2. డేటాతో పక్కాగా ఎనాలిసిస్ చేసి ఎగవేతదారులను పట్టుకోవటం. 3. సిస్టంలో ఉన్న లోపాలను సరిచేయడం. ఈ 3 కలిస్తేనే ఈ అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ మొత్తం వ్యూహం 3 పిల్లర్స్ మీద నడిచింది. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐతో డౌటున్న ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేయడం. సెకండ్, డేటా ఎనలిటిక్స్తో పన్ను దొంగలను ఈజీగా కనిపెట్టడం. ఇక థర్డ్, చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం. దీంతో సిస్టంలో ఉన్న లీకులన్నింటినీ మూసేశారన్నమాట. అయితే ఈ సక్సెస్ వల్ల లాభం కేవలం ప్రభుత్వ ఖజానాకి మాత్రమే కాదు. దీని ఎఫెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, జనాల మీద ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. వ్యాపారాల మీద పన్ను భారం తగ్గించారనుకోండి, వాళ్ల ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు వాళ్లు తమ వస్తువుల ధరలు తగ్గిస్తారు. ధరలు తగ్గితే ఏమవుతుంది? జనాలు ఎక్కువగా కొంటారు. అంతే, ఇది ఎకానమీకి ఒక పాజిటివ్ సైకిల్ను క్రియేట్ చేస్తుంది. ఈ పాలసీ వల్ల ముఖ్యంగా మత్స్యరంగం, పాడి పరిశ్రమ, ఆటోమొబైల్స్, మెడికల్ డివైజెస్ లాంటి రంగాలకి మంచి బూస్టొస్తుంది. ఒకవైపు కస్టమర్స్కి తక్కువ ధరలకి వస్తువులు దొరుకుతాయి, మరోవైపు కంపెనీలకి కూడా మార్కెట్లో పోటీ పెరిగి లాభాలు వస్తాయి. చూశారుగా, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. కంపెనీల ఖర్చులు తగ్గుతాయి, వస్తువుల ధరలు తగ్గుతాయి, దాంతో జనాలు ఎక్కువగా కొంటారు. ఈ సైకిల్ తిరుగుతున్న కొద్దీ ఎకానమీ పరుగులు పెడుతుంది. సరే, మరి ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ విజయం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇది కేవలం ఆ ఒక్క రాష్ట్రానికే వర్తిస్తుందా, లేక ఫ్యూచర్లో దేశమంతా ఫాలో అవ్వాల్సిన ఒక కొత్త మోడలా? ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే పన్నుల విషయంలో ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. పాత పద్ధతేంటి? డబ్బులు కావాలంటే పన్నులు పెంచాలి. కానీ ఈ జీఎస్టీ 2.0 కొత్త పద్ధతేం చెప్తోంది? డబ్బులు కావాలంటే సిస్టమ్ని సరిచేయాలి, ఎఫిషియెంట్గా మార్చాలి. అంటే కష్టపడటం కాదు, తెలివిగా పనిచేయడమన్నమాట. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక దేశ ఆర్థిక భవిష్యత్తు
పన్ను రేట్లు పెంచడంలో ఉందా, లేక ఆంధ్రప్రదేశ్ చూపినట్టు టెక్నాలజీతో తెలివిగా పన్నులను వసూలు చేయడంలో ఉందా? ఇది రాబోయే రోజుల్లో మన ఆర్థిక విధానాలను డిసైడ్ చేసే ఒక కీలకమైన ప్రశ్న. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.